ఇక్కడ బిజినెస్ మ్యాన్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ ఉన్న బిజినెస్ ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ అదే బిజినెస్ చేస్తా ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఒకవేళ మామిడికాయలు అమ్మే బదులు దాన్ని జ్యూస్ చేసి అమ్ముదామా, లేకపోతే జ్యూస్ బాటిల్ చేసి పెద్ద బ్రాండ్‌గా మార్చి అమ్ముదామా, లైక్ మాజా అట్లా. ఇలా మైండ్ సెట్ అనేది ఉంటది. సో, మనం బిజినెస్ మ్యాన్‌గా ఉండాలా, మన బిజినెస్‌ని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చి వేల కోట్ల బిజినెస్ చేయాలనేదే ఇంపార్టెంట్. ఇక్కడ పెద్ద గోల్ పెట్టుకొని వర్క్ చేస్తేనే పెద్ద బిజినెస్ లాగా మారుతది. అదే చిన్న గోల్ పెట్టుకొని ఈ మంత్‌కో రూ. 1,00,000 వస్తే చాలనుకుంటే అది 50,000 రావచ్చు. అలాగే మీరు చేసే బిజినెస్‌ని ఎలా డెవలప్ చేయాలా, దాన్ని 100,00,00,000, వేల కోట్లకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించినప్పుడే మీరు ముందుకెళ్తారు. దానికన్నా డబల్ సంపాదిస్తారు. లేదా మంచి పొజిషన్‌లో ఉంటారు అట్‌లీస్ట్. సో, బ్రాండింగ్ క్రియేషన్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సో, మీరేమనుకుంటున్నారు? ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉందామనుకుంటున్నారా? లేదా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించి మీ బిజినెస్‌ని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారా? సో, థింక్ లైక్ ఎంటర్‌ప్రెన్యూర్ సో థట్ మీరు బిజినెస్ మ్యాన్ లాగా చానా డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించి మీ బిజినెస్‌ని చాలా దూరం తీసుకొనెళ్ళండి. సో, దీనికోసం మనం చిన్న కోర్సెస్ గానీ, స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకివన్నీ డెవలప్ అవుతా ఉంటాయి.